మానవాళి మధ్య కుసించుకుపోతున్న సత్సంబంధాలను మెరుగుపరచడమే లక్ష్యంగా జమాతే ఇస్లామీ హింద్ దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు కడ్లీ న్యూస్తో మాట్లాడుతూ చెప్పారు. కార్యక్రమం వివరాలు వారి మాటల్లోనే విందాం. నా పేరు షేక్ సిరాజ్ అండి. జమాతే ఇస్లామీ హింద్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిని. జమాతే ఇస్లామీ హింద్ దేశవ్యాప్తంగా ఆదర్శ పొరుగువారు ఆదర్శ సమాజం అనేటువంటి ఒక క్యాంపెయిన్ని ఈరోజు నవంబర్ 21 నుంచి 30వ తేదీ వరకు 10 రోజుల క్యాంపెయిన్ని ప్రారంభించడం జరిగింది. ఈ క్యాంపెయిన్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే మానవాళిలో కుంచుకుపోతున్నటువంటి మానవత్వ సంబంధాలని అవి పెంపొందించడం కోసం, నైతిక విలువల్ని పెంపొందించడం కోసం ఈ యొక్క క్యాంపెయిన్ని జమాతే ఇస్లామీ హింద్ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క క్యాంపెయిన్ ద్వారా ముస్లిం సమాజంలో పొరుగువారి పట్ల వారి యొక్క హక్కుల్ని, వారి యొక్క బాధ్యతల్ని పెంపొందించడం, వారిలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం ముస్లిం సమాజంలో చేస్తూ, అట్ ద సేమ్ టైం ఎవరైతే సోదర దేశవాసులు ఉన్నారో ఇస్లాం పట్ల, ముస్లింల పట్ల ఏవైతే అపోహలు ప్రస్తుత సమాజంలో మనకి ప్రతిరోజు నిత్య జీవితంలో ఎదురవుతున్నాయో వాటిని తొలగించి సమాజంలో ఒక సోదర భావాన్ని పెంపొందించే ప్రయత్నం జమాతే ఇస్లామీ హింద్ 10 రోజుల క్యాంపెయిన్ని నిర్వహిస్తుంది. ఈ క్యాంపెయిన్లో భాగంగా ప్రతిరోజు మేము సోషల్ మీడియా ద్వారా, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, మసీదుల్లో కార్నర్ మీటింగ్స్ ద్వారా, గెట్ టుగెదర్ల ద్వారా ప్రజల్ని కలిసి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం ఈ కార్యక్రమం ద్వారా మేము నిర్వహిస్తున్నాం. ఈ విధంగా సమాజంలో ఒక మంచి వాతావరణాన్ని తీసుకురావడం కోసం కృషి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మా స్థానిక బాధ్యులు జియా అలీ ఖాన్ గారు మరియు బాజీ బాబా గారు, ఏరియా డెవలప్మెంట్ సెక్రటరీ ఇబ్రాహీం గారు, విజయనగరం జిల్లా బాధ్యులు కూడా మనతో పాటు ఉన్నారు. ఈ కార్యక్రమం మొత్తం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. అన్ని చోట్ల డోర్ టు డోర్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దానికి సంబంధించినటువంటి పోస్టర్స్, అలాగే బుక్లెట్స్, తెలుగులో పాంప్లెంట్స్, ఇంగ్లీష్, ఉర్దూ పాంప్లెంట్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇవి మేము పంపిణీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జియా అలీ ఖాన్, జమాతే ఇస్లామీ హింద్ విశాఖపట్నం ఈస్ట్ బాధ్యుడండి. జమాతే ఇస్లామీ హింద్ అన్నటువంటి సంస్థ స్వాతంత్రానికి ముందు నుంచి భారతదేశంలో ఉన్నది. ఇది అనేక విభాగాల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ఇస్లామీ మాషరా, ఇస్లామియా సమాజం అన్నటువంటి ఒక ఆలోచనలో ముస్లింల యొక్క అసలు నైబర్స్ రైట్స్ ఏమిటి దాని గురించి అవగాహన కోసం జమాతే ఇస్లామీ నేషన్ వైడ్ క్యాంపెయిన్ ని నిర్వహిస్తుంది. సో ఆంధ్ర రాష్ట్రంలో కూడా మనం ప్రెస్ రిలీజ్ చేశాము, లోకల్ అన్ని మీడియాకు కూడా తెలియపరిచాము, రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ నుంచి కూడా తెలియపరిచాము. హోల్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆల్సో ఈజ్ ఇన్ మోషన్ ఫర్ దిస్ ఎస్పెషల్లీ నైబర్స్ రైట్స్ ప్రోగ్రామ్స్. Through this, we'll pass a message, a good message, a national good integrity, harmony like this, inshallah. Assalamu alaikum warahmatullahi wabarakatuh. నా పేరు మొహమ్మద్ ఇబ్రాహీం, జమాతే ఇస్లామీ హింద్ ఏరియా డెవలప్మెంట్ ఇన్ఛార్జిని. నేను ఈరోజు మీ ముందు తీసుకొస్తున్నటువంటి అంశం ఆదర్శ పొరుగు వారు ఆదర్శ సమాజం అనేటటువంటి జమాతే ఇస్లామీ హింద్ చేపట్టినటువంటి ఒక సప్తాహం 10 రోజులది 21 నవంబర్ నుండి 30 నవంబర్ వరకు ఇది దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్నటువంటి ఈ యొక్క ఉద్యమం. దీనిలో ముఖ్యంగా ఆదర్శంగా మనం ఉంటూ పక్క వారితో మన యొక్క జీవన విధానం ఎలా ఉంది అనేటటువంటిది ఒక రోల్ మోడల్గా చూపించవలసినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంది. 1450 సంవత్సరాలకు పూర్వం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పొరుగు వారి యొక్క హక్కుల్ని ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకి వివరించడం జరిగింది. దానికి అనుగుణంగా నేనుంటూ నాతో పాటు సమాజాన్ని ఒక ఉత్తమమైనటువంటి సమాజంగా నిర్మించడానికి జమాతే ఇస్లామీ హింద్ కృషి చేస్తున్నటువంటి చిన్నపాటి కృషి ఇది. ఇందులో ప్రవక్త వారు చెప్పినటువంటి చిన్న మాట ఏముందయ్యా అంటేని, నువ్వు ఏదైనా కూర వండుకున్నటువంటి సమయంలో పక్కవారిని దృష్టిలో పెట్టుకొని కూర తక్కువగా ఉంటే కాస్త నీళ్ళని ఎక్కువగా కలిపి పక్కవారికి ఇవ్వండి అనేటటువంటి సందేశాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరచడం జరిగింది. అదేవిధంగా నీ దగ్గర కొద్దిగానే ఉంది, నువ్వు తీసుకెళ్తున్నావు, ఆ ఇంట్లో చిన్నపిల్లలు ఉండి ఆ చిన్నపిల్లలు చూస్తారేమో అనేటటువంటి భయం కనుక నీకు కలిగితే ఆ వస్తువుని కనబడకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళి తిన్న తర్వాత ఆ తొక్కల్ని కానీ ఆ యొక్క దుమ్ముల్ని ఎముకల్ని కానీ ఎదటివాడికి కనబడకుండా పడేయమని కూడా చెప్పడం జరిగింది. అంటే నేను చేసేటటువంటి ఏ ఒక్క పని వలన నా పొరుగువాడు చిన్నపాటి నొప్పి కానీ బాధ కానీ కలిగింది అంటే నేను ఉత్తముని కాను. నేను ఉత్తముని కానప్పుడు నేను ఉత్తమమైనటువంటి సమాజాన్ని నేను నిర్మించలేను. కాబట్టి నన్ను నేను సంస్కరించుకుంటా, ఎదటి వాటిని సంస్కరించడానికే జమాతే ఇస్లామీ హింద్ అహర్నిశలు కృషి చేస్తుంది. అందులో భాగంగానే మేము అందరము కూడా ఈ ఉద్యమాన్ని చేపట్టి విశాఖపట్నంలో పల్లె పల్లెకు, వాడవాడకు, ఇంటింటికి తీసుకెళ్లడానికి ఇన్షాల్లా మా వంతు కృషి మేము చేస్తూ ఉన్నాం. అలాగే మా ఛానల్ మీరు మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ పై క్లిక్ చేయండి. కేవలం ముస్లిం వార్తలు మాత్రమే ప్రచురించే కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయాలని మనవి.